యూజువల్గా క్యాన్సర్ ఆఫ్ ద బ్రెస్ట్ మనం యూజువల్గా ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో మాత్రమే చూసేవాళ్ళము. మేబీ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, తర్వాత మనం ఈ పెస్టిసైడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా అంటే లైక్ మరీ హై డోసెస్లో యూజ్ చేయడం వలన కూడా, అంటే కొంచెం మన దగ్గర ఏంటంటే మన ఫార్మర్స్కి ఎడ్యుకేషన్ లేకపోవడం వలన కూడా ఇన్సెక్టిసైడ్స్ అనేవి చాలా హై డోసెస్లో యూజ్ చేస్తున్నారు, ప్రాపర్ డోసెస్లో యూజ్ చేయట్లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనకు చాలా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఈ ప్లాస్టిక్ యూజ్ ఎక్కువ అవడం వలన. సో వీటి వలన మనకు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్లో కూడా చూస్తున్నాము. చాలామంది అన్మ్యారీడ్ గర్ల్స్ అంటే ఏమనుకుంటారు, బ్రెస్ట్ లో ఏదైనా గడ్డ వచ్చినా కూడా ఇంత చిన్న ఏజ్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఏముంటుంది, సో మేము నెగ్లెక్ట్ చేస్తాము అన్నట్టుగా అసలు చూయించుకోవడానికి రారు. ఇప్పుడు ఫీమేల్ డాక్టర్స్ కూడా ఆల్మోస్ట్ 50 to 60% ఫీమేల్ డాక్టర్సే ఉన్నారు. సో ఈవెన్ మేల్ డాక్టర్స్ అయినా కూడా డాక్టర్స్ ఏంటంటే ఎలా ఉంటారు, వాళ్ళు పేషెంట్ డిసీజ్ ట్రీట్ చేయడానికి మాత్రమే ఉంటారు. వాళ్ళు మేబీ 1 or 2% ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటారు ఇల్లీగల్గా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. కానీ యూజువల్గా సో మీరు ఏ డాక్టర్తో అయినా సరే మీరు అదర్వైజ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అన్మ్యారీడ్ గర్ల్స్ అయినా మ్యారీడ్ గర్ల్స్ అయినా. యూజువల్గా బ్రెస్ట్ టెండర్నెస్ అనేది మనకు బిఫోర్ పీరియడ్స్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్. ఒక సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కొంచెం బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది. అది దానికి బ్రెస్ట్ క్యాన్సర్కి డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే మాకు అసలు నొప్పే లేదు కదా అందుకని ఏం కాదని అనుకున్నాము అని అంటారు. కానీ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో పెయిన్లెస్ ఉంటుంది, నొప్పి అనేది అసలే ఉండదండి. నొప్పి లేదు అనడము అది చాలా డేంజర్ సైన్. ఒక గడ్డ ఉంది కానీ నొప్పి లేదు, గట్టిగా ఉంది బ్రెస్ట్లో ఒక గడ్డలాగా ఉంది, నొప్పి లేదు అనడం అనేది చాలా డేంజర్ సైన్. పాపం చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, నొప్పి లేదు కాబట్టే నేను రాలేదు మేడం అంటుంటారు. కానీ నొప్పి లేకపోవడమే డేంజర్ సైన్ అనేది కూడా తెలియదు వాళ్ళకు. చాలామందికి ఎడ్యుకేషన్ లేకపోవడం ఈ మధ్య మనకు అన్ని ఛానల్స్లో కూడా వస్తూ ఉంది, కానీ ఇంకా ఎక్కడో వాళ్ళు మిస్ అవుతున్నారు. సో ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్స్ ఏమవుతుందంటే మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బ్రెస్ట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ప్లస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఎలా చేసుకోవాలి, పడుకోవాలి, వెళ్ళకిలా పడుకున్న తర్వాత రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి, లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్ తోటి చూసుకోవాలి. మీరు కావాలంటే బ్రెస్ట్ అనేది చెస్ట్ కింద పిల్లో పెట్టుకొని చూసుకోవచ్చు, అలా పాల్పేట్ చేసుకోవాలి. ప్లస్ ఎప్పుడు కూడా బ్రెస్ట్ టిష్యూను ఇలా పాల్పేట్ చేయకూడదు, జస్ట్ విత్ ద పామ్ ఆఫ్ ద హ్యాండ్, ఈ పామార్ సర్ఫేస్ తోటి ఈ చేతితోటి ఇలా ప్రెస్ చేస్తూ చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకున్నప్పుడు మీకు మైల్డ్ ఫైబ్రో అడినోసిస్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది డిఫరెంట్, అది బినైన్ అండి, అది క్యాన్సర్ కాదు. ఫైబ్రో అడినోసిస్ అనేది ఒకటి ఉంటుంది డిసీజ్ బ్రెస్ట్లో. దాంట్లో ఏంటంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్, దాంట్లో కొంతమందికి చిన్న చిన్న సిస్ట్లు ఫామ్ అవుతాయి, 2 to 3 సెంటీమీటర్స్ సిస్ట్లు ఫామ్ అవుతాయి. అది కూడా ఒక్కొక్కసారి మనకు హార్డ్గా తెలుస్తుంది, కానీ కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. అది ఒకవేళ పెయిన్ లేకపోయినా కూడా కంపల్సరీ అల్ట్రాసోనోగ్రఫీ బిఫోర్ 45 years మ్యామోగ్రఫీ అవసరం లేదండి. మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రే ఏంటంటే బ్రెస్ట్ని 2 plates మధ్యలో ఇలా ప్రెస్ చేసి తీసినప్పుడు అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మ్యామోగ్రఫీకి వెళ్ళడానికి చాలామంది మహిళలు భయపడతారు, ఆ నొప్పి తట్టుకోలేక మీరు మ్యామోగ్రఫీ అవాయిడ్ చేస్తారు. సో బిఫోర్ 50 years అసలు మ్యామోగ్రఫీ ఎక్స్రే అవసరం లేదండి. సో మీరు ఒకవేళ పెయిన్ గురించి బాధపడుతూ ఉంటే మ్యామోగ్రఫీ చేయించుకోవడానికి అల్ట్రాసోనోగ్రఫీకి వెళ్ళండి. ప్లస్ అల్ట్రాసోనోగ్రఫీయే ఇప్పుడు ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ డయాగ్నోసిస్. సో అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోండి, దాన్ని సోనో మ్యామోగ్రఫీ అంటారు. అల్ట్రాసౌండ్ అనేది పెయిన్లెస్ అండి, టోటల్గా పెయిన్లెస్. మనకు స్టమక్ ఎలా స్కానింగ్ చేయించుకుంటామో అలానే ఉంటుంది, ప్రెగ్నెన్సీలో స్టమక్ ఎలా స్కానింగ్ చేయించుకుంటారు అలానే ఉంటుంది, పెయిన్లెస్. జస్ట్ ఒక జెల్ పెడతారు, ఒక ప్రోబ్ పెడతారు, అలా చూస్తారు అంతే, అది పెయిన్లెస్ అనమాట. ఆ అల్ట్రాసోనోగ్రఫీలో మనకు ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉంటే నో నీడ్ టు వరీ, బట్ ఏదైనా సైజ్ ఆఫ్ ద సిస్ట్ అలాంటివి ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా అనేది ఎవ్రీ ఇయర్ మీరు, అంటే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. బ్రెస్ట్ క్యాన్సర్లో ఒకటి ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్లో ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మదర్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళ డాటర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ప్లస్ BRCA జీన్ 1 BRCA జీన్ 2 అనేది అలాంటి జీన్ టెస్టింగ్ కూడా అవైలబుల్ ఉందండి ల్యాబ్లో. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్ సర్జన్ డాక్టర్ గారి దగ్గర కానీ, లేకపోతే ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే జస్ట్ మీరు గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా సరే మీరు బ్రెస్ట్ అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోండి, తర్వాత BRCA జీన్ టెస్టింగ్ చేయించుకోండి. ప్లస్ ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా పెయిన్లెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ స్కాన్ చేయించుకోవాలి.